మాజీ సీఎం వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి నారా లోకేష్ గారు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొద్దులలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, డ్యూటీలో ఉన్న పోలీసుల పైన వైసీపీ సైకోలు దాడికి తేబడ్డారని ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే మహిళలు పోలీసుల పైన రాళ్లదాడి చేసిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లను ఓదార్చే యాత్రలు అయితే చేశారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమంలోని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ గారు అయితే ట్వీట్ చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళల పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా నిలబడుతున్నారంటూ మంత్రి లోకేష్ గారు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. జగన్ తన తల్లిని, చెల్లిని మెడబట్టి బయటకు గెంటేశారని, అలాగే వాళ్ళని కోర్టుకి ఇచ్చారని ఫైర్ అయ్యారు. సొంత చెల్లిపైనే దుష్ప్రచారం చేసిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశ అవుతుందని లోకేష్ గారు విమర్శించారు. అలాగే మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు, పొద్దులలోని మహిళలపైన చేసిన దాడికి జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రి నారా లోకేష్ గారు అయితే డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలోని జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులేంటి, నేతలేంటి, ఆయన చేసే పనులేంటి చాలా ఘోరంగా ఉంటున్నాయి. ఇది నిజంగాను ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలియట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.